ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ప్యాక్లో కనిపిస్తున్నవి యాంటీ ఫాగ్ ఫిల్మ్స్ అనమాట. సో ఇవి మనం దేనికి యూజ్ చేస్తామంటే కార్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, మిర్రర్స్ ప్లస్ విండోస్కి ఇవి స్టిక్ చేసుకోవడం వల్ల ఏమైనా రెయిన్ పడ్డా లేకపోతే ఫాగ్ నుండి కూడా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఇక్కడ చిన్నగా ఇంకొక ప్యాకెట్ కనిపిస్తుంది, దాంట్లో కూడా సైడ్ మిర్రర్కి సంబంధించిన రెండు అయితే వస్తాయి అన్నమాట. సో చూడండి ఈ విధంగా ఉంది. సో ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తుందని అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేసి ఎట్లా స్టిక్ చేయాలనేది కూడా కనిపిస్తుంది. సో ఒకసారి డీటెయిల్గా అయితే చదువుకోండి, చదువుకున్న తర్వాత మీరు స్టిక్ అయితే చేయండి. చూడండి ఓపెన్ చేస్తున్నాం, ఓపెన్ చేయగానే ఇక్కడ సైడ్ మిర్రర్ సంబంధించిన రెండు ఫిల్మ్స్ అయితే వచ్చినాయి. సో ఇవి డస్ట్ రిమూవ్ చేసేవి ప్లస్ ఆల్కహాల్ లాంటిది, అట్లనే బబుల్ రిమూవర్లు కూడా అందులో అయితే ఉంటాయి అనమాట. సో అది ఎట్లా వాడాలో కూడా చూపిస్తాం మీకు. సో చూడండి ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ అనేది మీకు చూపిస్తుంది అనమాట. సో ఆ ప్రకారమే మీరు స్టిక్ అయితే చేసుకోవాలి. సో చూడండి ఇది సైడ్ మిర్రర్కి సంబంధించిన స్టిక్కర్స్ ఇవి. సో ఇవి నాకు టోటల్గా వచ్చేసి 4 వచ్చినాయి విండోస్కి సైడ్ మిర్రర్స్కి. వీటి కాస్ట్ చూసుకుంటే 330 రూపీస్ వరకు అయితే పడింది. ఈ మెటీరియల్ వచ్చేసి పీవీసీ అనమాట. సో ఎట్లా స్టిక్ చేయాలనేది కూడా మీకు చూపిస్తున్నా చూడండి. ఇట్లా క్లీన్ చేసుకున్న క్లాత్ తోటి సో ఇట్లా స్టిక్ చేయాలి. కాకపోతే నేను ఇక్కడ చూడండి చిన్నవి మిర్రర్స్ ఉన్నాయి కదా, అవి బ్లైండ్ స్పాట్ మిర్రర్స్, అవి ఆలోచించకుండా ముందనే అతికించాను అనమాట. తర్వాత గుర్తు వచ్చింది, కానీ పీకితే అవి మొత్తం స్టిక్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో నేను ఈ విధంగా సెట్ చేద్దామని అడిగితే సెట్ చేస్తున్నా. కాకపోతే కొంచెం కట్ చేయాల్సి వస్తుంది, కొంచెం లైట్గా కట్ చేసిన తర్వాత ఈ విధంగా సెట్ అయితే చేసిన అనమాట. సో ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్ లేకుంటే ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు మంచిగా. కానీ నేను ఫస్ట్ అది చేయాల్సింది ఇది చేసిన, అయినా పర్లేదు కొంచెం లైట్ కట్ చేద్దాం. సో చూడండి వీటితోటి క్లీన్ చేసుకుని డస్ట్ కానీ లేకపోతే బబుల్స్ రిమూవ్ చేసుకోవడానికి ఈ విధంగా మంచిగా వచ్చినాయి అనమాట. ఫస్ట్ ఆల్కహాల్ అట్లా ఉన్నది కదా అది, సో దాంతో క్లీన్ చేద్దాం. ఇట్లా వాటర్ టైప్లో ఉంటుంది. ఇట్లా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇట్లా పొడి క్లాత్, మైక్రో ఫైబర్ క్లాత్ ఉంటుంది. సో దాంతో ఇట్లా క్లీన్ చేస్తే సో డస్ట్ ఏమైనా ఉంటే డస్ట్ రిమూవర్ తోటి రిమూవ్ చేసి ఇట్లా స్టిక్ చేయాలన్నమాట. స్టిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా బబుల్స్ ఏమైనా వస్తాయి ఇట్లా అంటే పోతాయి అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ అనేది ఆ విధంగా చెక్ చేసుకొని అతికించండి, రివర్స్గా అయితే అతికించకండి, గమ్ము ఉండదు మళ్ళీ. సో చూడండి టోటల్గా అతికించేసిన తర్వాత కొన్ని బబుల్స్ అయితే ఆడాడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఇట్లా మొబైల్ షాప్లో ఏం పని చేయలేదు కదా, సో ఇట్లా వేయటానికి. సో మనం ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఇట్లా ట్రై చేసింది, అయినా బబుల్స్ అయితే చాలా వచ్చినాయి. సో అయినా పర్లేదు ఇట్లా ఈ విధంగా అని మామూలుగా బబుల్ రిమూవర్ తోటి అట్లా అన్నా లేకపోతే మీరు స్మూత్గా మీ ఫింగర్ తోటి అన్నా కూడా బబుల్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట. సో మ్యాక్సిమం చిన్న బబుల్స్ అయితే మిగిలిపోయినాయి. సో అంటే మన చిన్న మొబైల్ కాదు కదా వేసేది, చాలా పెద్దది 4 ఉన్నాయి కాబట్టి కొంచెం ఓపిక కూడా ఉండాలి. సో అట్లా ఓపిక తెచ్చుకొని షోటాలు పడుతున్నాయి. అయినా ఇక ఈ విధంగా వేస్తే అక్కడక్కడ బబుల్స్ అయితే వచ్చినాయి. బబుల్స్ ఉండటం వల్ల కూడా ఏం పెద్దగా తేడా ఏమనిపించలేదు. అంటే విజిబిలిటీ ఏమైనా ప్రాబ్లం వస్తుంది అనుకున్నా కానీ ఏం రాలేదు. సో చూడండి వాటర్ పోయంగానే ఇట్లా జమ్మును జారిపోతాయి. సో చూడండి ఈ విధంగా జారిపోతాయి అనమాట. కాకపోతే చిన్నగా ఇవతల సైడ్ చూడండి, ఇవతల సైడ్ కొంచెం పేర్కొన్నట్టున్నాయి, ఇవతల జమ్మును జారుతున్నాయి. కాకపోతే ఇట్లా జల్లు కొట్టినప్పుడు ఆడాడ స్టిక్ అయిపోతున్నాయి అనమాట. సో కాకపోతే నాకు ఏమనిపించింది అంటే చూడండి నోటితో ఊస్తే ఇక్కడ కొంచెం స్పీడ్గా పోతున్నాయి అనమాట గాలి ఊస్తే. సో మనం ఎందుకు అట్లా ట్రై చేసినంటే రన్నింగ్లో గాలి తగులుతుంది కాబట్టి ఇట్లా మీకు పోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు వాటర్ అనేది జారిపోతున్నాయి. సో అది మనకి బెనిఫిట్ అనమాట, అందుకనే ఇవి తీసుకోవడం జరిగింది. ఇవి కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు, మీరు అక్కడి నుంచి బై చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.